అమెరికా లేదు, అమలాపురం లేదు, ఢిల్లీ లేదు, గల్లీ లేదు, గుజరాత్ లేదు, గుంతకల్లు లేదు. ఒక్కో రికార్డ్ని మడత పెట్టి తొక్కుకుంటూ పోతుంది దేవర. డివైడ్ టాక్ ఏ రేంజ్లో వచ్చినా సినిమా వసూళ్లు మాత్రం ఎక్కడా ఆగలేదు. నెగిటివ్ టాక్తో సినిమా రాడ్ అని చెప్పిన హిందీలో కానీ, అమెరికాలో కానీ, కన్నడలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడా దేవర జాతర ఆగలేదు. మరో సినిమా లేకపోవడమో, సినిమా మౌత్ టాక్ బాగుంది అని రావడమో కానీ దేవర మాత్రం దూసుకుపోతుంది. ఒక్కో రికార్డ్ని తన ఖాతాలో వేసుకుంటూ వెళ్తుంది. నైజాంలో ఎన్టీఆర్ జాతర ఏ రేంజ్లో ఉందో చూసాం. ఇక రాయలసీమలో కూడా దేవర ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఎన్టీఆర్కు రాయలసీమలో మంచి ఫాలోయింగ్ ఉంది. నందమూరి కుటుంబం మొత్తానికి రాయలసీమ ఎప్పుడూ అండగానే ఉంటుంది. ఎన్టీఆర్ దాన్ని ఇంకా పెంచాడు. ఆది సినిమా నుంచి అది బాగా మొదలైంది. ఇక అరవింద సమేత సినిమాతో రాయలసీమను కమ్మేశాడు దేవర. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్కు సీడెడ్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. RRR సినిమాతో అది పక్కాగా ప్రూవ్ అయింది కూడా. సీడెడ్ లెక్కలు ఒకసారి చూస్తే అనంతపురంలో 6 రోజుల్లో 2 కోట్లకు పైగా వసూలు చేసింది దేవర. కర్నూలులో 2,26,00,000కు పైగా వసూలు చేసింది. అలాగే కడపలో 1,60,00,000 వరకు వసూలు చేసింది. తిరుపతిలో అత్యధికంగా 2,57,00,000 వసూలు చేసింది దేవర. నాన్ RRR రికార్డులు అన్నీ ఇక్కడ దేవర బ్రేక్ చేసింది. దీంతో ఎన్టీఆర్కు సీడెడ్లో తిరుగులేదు అని ప్రూవ్ అయింది. ఈ ప్రభావం అటు కన్నడలో కూడా భారీగా పడిందనే చెప్పాలి. రాయలసీమ జనాలు ఎక్కువగా ఉండేది కర్ణాటకలోనే. అక్కడ ఎన్టీఆర్ దమ్మేంటో చూపించారు.